ఇది మోదుగ. మనం చాలా మోదుగు గురించి చాలా చెప్పుకున్నాం మనం. మేధస్సుని పెంచడంలో చాలా ప్రత్యేకమైన మొక్క అనమాట. బృహస్పతికి ప్రత్యేక అనమాట. అయితే మోదుగ దుంపలు మీరు విన్నారో తెలియదు నాకు. మోదుగ దుంపలు తింటారనమాట. అయితే మోదుగ దుంప ఎలా అంటే తీగ మోదుగ కాకుండా చెట్టు మోదుగ, ముళ్ళు లేని మోదుగ. ముళ్ళు ఉన్న మోదుగ ఒకటి ఉంటుంది, తీగ మోదుగ ఒకటి ఉంటుంది, అలాగే చెట్టు మోదుగ ఉంటుంది. ఇది ముళ్ళు లేని మోదుగ అనమాట. ఇది తినే టైం ఎప్పుడంటే 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం దాకా ఈ దుంపలు తినచ్చు. 3 సంవత్సరం దాటాక ఇంక తినకూడదు అనమాట. అందుకని ఇది మొదటి సంవత్సరం దుంప. లాస్ట్ ఇయర్ వేసాం కాబట్టి ఈ సంవత్సరం మన దగ్గర ఉన్నాయి దుంపలు. పైన తొక్క ఉంటుంది, తొక్క తీసేస్తే లోపల తెల్లగా దుంప ఉంటుంది. ఇది ఏంటంటే మామూలుగా చిలకడ దుంపలు క్యారెట్ లాగా కరకర కొరకలేము. తేగనైతే 2 బదులు చేస్తాం, దీనైతే 4 బదులు చేసి ఇది ఉంది కదా, దీన్ని వండుకోవడం కాల్చడం ఏమీ లేదు. శుభ్రంగా చిన్న ముక్క ఒక 5 నిమిషాలు నడుస్తాం. 5 నిమిషాలు నలిగి కొద్ది దాంట్లో ముందు పాలు వస్తాయి. తర్వాత దుంపలో పొడి వస్తాం అన్నమాట. చాలా పీసులు లోపల నవలుగా పాలు పొడి ఎంతసేపు నలిగినా సరే మనకి ఇసుకొచ్చేస్తామన్నమాట. మనం మహా అయితే దుంపలో సగం తింటామన్నమాట. ఒక సగం తినవచ్చు. బాగుంటుంది, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది, తగ్గబరిగేయచ్చు, తేలిగ్గా ఉంటుంది, కొంచెం బరువు తగ్గుతాం. అలాగే లివరు, కాలేయం, కిడ్నీ ఇవన్నీ ఫంక్షన్ సమంగా పనిచేస్తాయన్నమాట. అటు పనితనం పెరుగుద్ది అన్నమాట. సంవత్సరానికి ఒకసారైనా ఓ దుంప తింటే చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. నమస్కారం.